హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అట్లుంటది మనశ్వికతో ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు నేను ర్యాండమ్ గా మొబైల్ స్వైప్ చేస్తుంటే నాకు ఒక మోరల్ స్టోరీ కనిపించింది ఫ్రెండ్స్. ఆ స్టోరీని ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అయితే స్టోరీలోకి వెళ్తే, ఒక గిన్నెలో ఉన్న నీళ్ళలోకి ఒక కప్ప దూకింది. ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఇప్పుడు స్టవ్ అంటించారు. స్టవ్ లో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఆ కప్ప వేడికి తట్టుకొని నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. వేడికి తగ్గ విధంగా తనను తాను మలుచుకుంటుంది, కానీ బయటకు దూకే ప్రయత్నం చేయడం లేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి వేడిని తట్టుకునే శక్తి దానికి సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది, కానీ దాని వల్ల కాలేదు. అప్పటికే దాని సర్వశక్తులు వాడేసింది. కొద్దిసేపటికే కప్ప మరుగుతున్న నీళ్లలోనే పడి చనిపోయింది. కప్ప చనిపోవడానికి కారణం ఏంటి? మనం అనుకుంటాం అది ఆ మరుగుతున్న నీళ్ల వల్ల అని. కానీ కాదు ఫ్రెండ్స్, అసలు కారణం వేరే ఉంది. నిజం ఏంటంటే, బయటకి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలి అని నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. ఇందులో ఏ అనుమానం లేదు. ఆ కప్పలాగానే మనలో కూడా మనం స్నేహితులు, బంధువులతో సమయానుకూలంగా సర్దుకోక తప్పదు. కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలి, ఎప్పుడు వదులుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. కొందరు మనల్ని అన్ని విధాలుగా భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. మనం ఎంత అవకాశం ఇస్తే వాళ్ళు అంత వాడుకుంటారు. అయితే ఎప్పుడు వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటపడాలో మనం తెలుసుకోవాలి. మన శక్తి సన్నగిల్లే లోపు బయటపడడం ముఖ్యం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్లుంటది మనశ్వికతో ఛానల్. బై బై ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది, మరింత మందికి వీడియో మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye.